హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వేదిలెక్ సుడిగాలి సుధీర్, ప్రదీప్ మాచిరాజ్ బుల్లితెర సూపర్ స్టార్స్ అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇద్దరు ఎవరి కామెడీ టైమింగ్స్ తో వాళ్ళు ఎరగదీస్తూ ఉంటారు. ఏదేమైనా కూడా ప్రదీప్ మాచిరాజు ఈయన కామెడీకి మాత్రం వీరన్మాన్ ఉన్నారు. మన బుల్లితెరలో మాత్రం ఏ విధంగా అంటే పంచలు వేస్తాడో తీసుకుంటాడో, ఏ టైమింగ్ లో ఏ పంచ చేయాలో పర్ఫెక్ట్ తెలిసిన వ్యక్తి అంటే ప్రదీప్ మాచిరాజు. అదే విధంగా ఈయన చిన్నగా ఎదిగి ఇప్పుడు సూపర్ స్టార్ గా అంటే బుల్లితెర సూపర్ స్టార్ గా ఉన్నాం ప్రదీప్ మాచిరాజు. మనం తమిళలో చూసుకున్నట్లయితే బుల్లితెర సూపర్ స్టార్స్, బెండితెర డమ్మి స్టార్స్ అన్నట్టు ఈయన సూపర్ స్టార్ నుంచి కామెడీ టైమింగ్ ఉన్న వ్యక్తి. ఎవరితో అయినా పెద్దవాళ్ళతో ఏ విధంగా ఉండాలి, చిన్న వాళ్ళతో ఏ విధంగా ఉండాలి తెలిసిన వ్యక్తి ప్రదీప్ మాచిరాజు. ఏ షో చేసినా కూడా సూపర్ హిట్ అయ్యేది ట్రాక్ రికార్డ్ అయితే ప్రదీప్ మాచిరాజుకు ఉంది. కానీ ఈ సినిమాల్లో అంత సీన్ ఉందా వీళ్ళకి ఎవరికి? ముందు ప్రదీప్ గురించి మాట్లాడుతున్నాం. సినిమాల విషయానికి వస్తే లాస్ట్ తీసిన సినిమా ఏంటంటే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ సినిమా తీసిండు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రదీప్ తో ఒక సినిమా వస్తుంది. ఫస్ట్ మూవీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండే ప్రేక్షకులకి చూడాలని ఆసక్తి చూపెట్టారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయినాయి అనమాట. కొన్ని మిలియన్స్ వ్యూస్ యూట్యూబ్ లో వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ టాక్ వచ్చి సినిమా మాత్రం పోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా తీసిన ప్రదీప్ మాచిరాజుకు నిరాశనే మిగిలింది. ప్రమోషన్స్ కూడా బాగా చేశారు. సాంగ్స్ హిట్ అవడం వల్ల ఇంకా చాలా పేరు పోయింది. కానీ ఆ పాటలకి సినిమా అంచనాలు అందుకోలేకపోయింది అని చెప్పి సినిమా కూడా ఫ్లాప్ అయిపోయింది అనమాట. లేటెస్ట్ వచ్చిన సినిమా పేరు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ఈ సినిమా కూడా ప్రదీప్ మాచిరాజు తీశాడు. దీపికా పిల్లి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, టిక్ టాక్ లో ఫేమస్ అయిన వ్యక్తి, తర్వాత ఢీ షోలోకి వచ్చి యాంకరింగ్ చేసిన వ్యక్తి. ఆ వ్యక్తితోనే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో హీరోయిన్ గా పెట్టుకుని ప్రదీప్ మాచిరాజు కొత్త సినిమా వస్తుంది. ఆ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చేస్తుంది, ఆ పాత సినిమా లాగా 30 రోజుల ప్రేమించడం ఎలా సినిమా లాగా పోతుందా, లేదా ప్రదీప్ మాచిరాజుకు మంచి కంబ్యాక్ వచ్చి సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోవడం అనేది చూద్దాం. సినిమా మాత్రం హిట్ కావాలని కోరుకుందాం. మనం హిట్ కావాలి, ఎందుకంటే బుల్లితెర సూపర్ స్టార్ అయినా ఖచ్చితంగా సూపర్ స్టార్ చెప్పుకోవచ్చు. మంచి కంటెంట్, కామెడీ టైమింగ్, అసలు ఎక్కడ ఏ విధంగా ఎట్లా చేసినా కూడా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ లో పక్క ఈ ప్రదీప్ మాచిరాజు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సుడిగాలి సుధీర్ గురించి ఏం చెప్తాం? ఈజ్ నాట్ ఏ కమెడియన్, ఈజ్ ఏ హీరో. ఎస్, అది ఏ ప్రోగ్రామ్ కానీ మనం ఎక్కడ ఏం చూసినా కూడా, ఎలాంటి షో వచ్చినా కూడా సుడిగాలి సుధీర్ ఉన్నాడంటే షో హిట్ కావాల్సిందే. అది పక్కా చాలా సార్లు యూజ్ చేసిన వ్యక్తి సుడిగాలి సుధీర్. జబర్దస్త్ అనే చిన్న ప్రోగ్రామ్, ఒక టీవీ షో ప్రోగ్రామ్ లో చిన్న క్యారెక్టర్ వచ్చిన వ్యక్తి, ఈ విధంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగిండు. ఎక్కడ బుల్లితెరలో ఏ ప్రోగ్రామ్ పెట్టినా సుధీర్ హిట్. అది యాక్టింగ్ చేస్తాడా, లేకపోతే యాంకరింగ్ చేస్తాడా, ఇంకేదో చేస్తాడా, ఆడిషన్ చేస్తాడా, ఏది చేసినా కూడా సుధీర్ ఉన్నాడంటే ఆ యొక్క ప్రోగ్రామ్ మాత్రం హిట్ అవుతుంది. అలాంటి సుధీర్కి ఇప్పుడు సుధీర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు సుధీర్ షోస్ కానీ వేరే షోస్ కూడా జై సుధీర్ అన్న జై సుధీర్ అన్న జై సుధీర్ అన్న అంత తప్ప ఏదో ఉండదు. ఆయన ప్రోగ్రామ్ చేసినట్టే వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా అందరూ కూడా సుధీర్ గురించే ఉంటాయి కామెంట్స్. మా సుధీర్ ఎక్కడ రా అని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్. అంత క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు మామూలుగా ఏంటి, ఎంతో మంది కామెడియన్స్ కొంచెం మంచి పేరు రాగానే హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. అదే కోవలో సుధీర్ వచ్చిండు. సుధీర్కి మామూలు క్రేజ్ లేదు. ఏ విధంగా క్రేజ్ అంటే ఆయన కొన్ని సినిమాలు తీసిండు. ఎప్పటి నుంచి 2019 నుంచే తీస్తున్నాడు. సాఫ్ట్వేర్ సుధీర్ అనే ఫస్ట్ సినిమా, సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాతో ఫస్ట్ అరంగేట్రం చేశాడు. అంటే చిన్న చిన్న సినిమాలు, ఇప్పుడు అల్లు అర్జున్ వేసుకోవడం చిన్న చిన్న, ఒకసారి కార్ చూసుకుంటూ ఉంటాడు, అట్లా చిన్న చిన్న క్యారెక్టర్ చేసిన వ్యక్తి, ఫ్రెండ్ క్యారెక్టర్, హీరోస్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి హీరోగా మారి సాఫ్ట్వేర్ సుధీర్ చేసిండు. ఈ సినిమా ఓకే బాగానే ఉంది అన్న టాక్ వచ్చింది. సినిమా కొన్ని నచ్చిన తర్వాత ఈ ముగ్గురు ఏదైతే జబర్దస్త్ లో ఒక టీమ్ గా ఏర్పడి సుధీర్ గాని, ఆటో రాంప్రసాద్ గాని, మన ఈయన వీళ్ళు ముగ్గురు కలిసి 3 Monkeys సినిమా తీశారు. కానీ సినిమా మాత్రం ఆడలేదు, పోయింది. తర్వాత పండుగాడ్, వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా దాసరి రాఘవేంద్రరావు గారి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన వాంటెడ్ పండుగాడ్ సినిమా కూడా పోయింది. గాలడు సినిమా వచ్చింది. గాలడు సినిమా కూడా కొంచెం మంచి పేరు వచ్చింది. కానీ సినిమా మాత్రం అనుకున్నంత ఆడలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు, బుల్లితెర ఫ్యాన్స్ యూట్యూబ్ ఇక్కడ చూసిన ఈయన కామెంట్స్ ఉంటాయి ఎక్కువ. కానీ సినిమాల విషయానికి వస్తే మరి అంతగానో ఉన్న ఫ్యాన్స్ ఇక్కడ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు సుధీర్ అని చెప్పొచ్చు. తర్వాత రీసెంట్ వచ్చిన కార్మిక శాస్త్రం కూడా అది వచ్చింది రాలేదు కూడా తెలియదు. ఆ విధంగా అంటే
బుల్లితెరలో సూపర్ స్టార్స్ గా ఉన్న వీళ్ళు వెండితెరపై ఎందుకు ఎదగలేకపోతున్నారు అనేది మీరు ఒకసారి చూసుకొని కథ సెట్ చేసుకునే విధానంలో కరెక్ట్ ఉండాలి. ఉండి సినిమాలు ఏ విధంగా అయితే బుల్లితెరలో సూపర్ స్టార్ పెంచుకున్నారో అదే విధంగా ఈ వెండితెరలో కూడా మంచి మంచి యాక్టర్స్, మంచి సినిమాలు, మంచి బడ్జెట్ అన్నట్టు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరిద్దరికి ప్రతిమాసరాజు కానీ మన సుడిగాలి సుధీర్ వీళ్ళిద్దరికి మంచి పేరు ఇండస్ట్రీలో ఉండి సినిమాలు సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.